ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 23 అధ్యాయం 4 చరణం. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే, ఏ అపాయం నాకు భయపడను. మన అనుదిన జీవిత యాత్రలో ఎన్నో అపాయాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు కదండి. వీటన్నిటిలో కూడా భయపడద్దు అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్‌లో బైబిల్ పండితులు చెప్తారు, 365 సార్లు భయపడకుము అని రాయబడిందని చెప్తారు. అంటే ప్రతి దినము కూడా దేవుడు భయపడద్దు అని ఆయన అభయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆయన మనకు అభయం ఇస్తే మన జీవితంలో భయపడాల్సిన అవసరం లేదండి. దావీదు అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాస్తున్నాడు. దావీదు జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో అపాయాలు కదండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు తను ఒక్కడే వాటిని జయించాడు. తర్వాత ఫిలిస్తీయుల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతో మంది యుద్ధశూరులు ఉన్నప్పటికీ కూడా దావీదు ఒక్కడే వెళ్లి యుద్ధం చేశాడు. తన జీవితంలో సౌలు తనను తరుముతున్నప్పుడు దావీదు యుద్ధం చేస్తూ వచ్చాడు. దావీదు పారిపోతూ వచ్చాడు. ఎన్నో శోధనలు, ఎన్నో అపాయాల గుండా దావీదు వెళ్తూ వచ్చాడు. వీటన్నిటిలో కూడా అనుభవపూర్వకంగా రాస్తున్నాడు ఏమంటే, ఏ అపాయముకు కూడా నేను భయపడను. దావీదు వాటిని జయించాడని మనం అనుకుంటాం కానీ నిజానికి ఎవరు జయించారు? దావీదు తరపున దేవుడుండి ఆ విజయానికి కారకుడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం వెళ్తున్న పరిస్థితుల్లో ఎన్నో అపాయాలు పొంచుంటాయి. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు పొంచుంటాయి. ఈరోజు బయటికి వెళ్ళిన వారు ఇంటికొస్తారని నిరీక్షణ లేదు. అటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఇంకా దావీదేమంటున్నాడంటే, నీవు నాకు తోడైయుందువు. మనుష్యుల తోడు కంటే కూడా దేవుని తోడు ఎంతో గొప్పదండి. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆదరణ ఎటువంటి పరిస్థితిలో కావాలండి? సంతోషంగా ఉన్నప్పుడు ఆదరణ కావాలా? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఆదరణ కావాలా? ఎప్పుడు కావాలి ఆదరణ? లేమిలో ఆదరణ కావాలి. దుఃఖములో ఉన్నప్పుడు ఆదరణ కావాలి. ఒంటరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరణ కావాలి. అంటే దావీదేమంటున్నాడంటే, దేవుడు నాకు తోడై ఉంటే దేవుడు నన్ను ఆదరిస్తాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. ఏ అపాయంలో నేనున్నా కూడా భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా భయపడను. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఈ నిరీక్షణ ఈరోజు మనకుందా? ఈ నిరీక్షణ మనకుంటే దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా కూడా బయటికి తీసుకొస్తాడు. గాఢాంధకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈరోజు చుట్టూ గూడా అంత మూసుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. గాఢాంధకరమైన చీకటండి. లోయలో ఉన్నానండి. నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదండి. నా జీవితం ఏమైపోతుందో నాకు తెలియట్లేదండి. ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? గాఢాంధకారపు లోయలో నేనున్న పరిస్థితుల్లో కారు చీకట్లో నేను జీవిస్తున్నానండి. ఎటు వెళ్ళాలండి? నేను సంచరిస్తున్నానండి. దారి తెలియక జీవిస్తున్నానండి అని నువ్వు ఈరోజు అనుకుంటే ఏ అపాయమునకు భయపడాల్సిన అవసరం లేదు. ఆ గాఢాంధకారపు లోయలో కూడా దేవుడు నీ కోసం వస్తాడు. వచ్చి నిన్ను దాంట్లో నుంచి కూడా పైకి తీసుకొస్తాడు. నువ్వు నష్టపోతా ఉంటే, నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? వదిలేయడు. కొన్నిసార్లు దేవుడు ఆ దిక్కుతోచని స్థితిలో నువ్వెందుకున్నావో దేవుడు తన మహిమను నీ పట్ల రుజువుపరుచుకోవడానికి కొన్నిసార్లు ఆ పరిస్థితులు నీ జీవితంలో అప్పగిస్తాడు. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు కాదు. అంత మాత్రాన దేవుడు మనల్ని వదిలేసినట్టు కాదు. ఆయన మన జీవితం ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆయన ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ లోయలోకి కూడా దేవుడొస్తాడు. నీతో కూడా ఉంటాడు. నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఏ అపాయముకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనుషులు కూడా మనకి అపాయాలు తలపెడతారు కానీ ఆ అపాయాలకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. దావీదిది నోటి మాటలతో రాయట్లేదండి ఈ కీర్తన. అనుభవపూర్వకంగా దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. ఆ రోజు దావీదుని ఎంతగా భద్రపరిచాడో దేవుడు, అదే దేవుడు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నాడు. ఆయనే ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే ఈ రోజు మనల్ని ఆదరిస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో గాఢాంధకారమైన పరిస్థితుల్లో చీకటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉంటే, ఒంటరి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే, ఈరోజు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన నీతో ఉంటాడు.
ఆయన నీకు క్షేమాన్ని కలుగచేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి మర్చిపోవటానికి మనిషి కాదు. ఆయన దేవుడు. సృష్టికర్త ఆయన దేవుడు. నిన్ను నన్ను తన స్వరూపములో ఎంతో ఇష్టంగా అపురూపముగా సృష్టించుకున్న దేవుడు. ఆయన మన జీవితంలో మేలైన కార్యములు చేస్తాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్.